హై గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో ఈ రోజు నా షిరిడి లాస్ట్ సిరీస్ అన్నమాట. సో షిరిడి ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. యాజ్ ఐ సెడ్, రిటర్న్ మాకు బ్రేక్ జర్నీ వల్ల మేమైతే 2 trains చేంజ్ అవ్వాల్సి వచ్చింది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మేమైతే సికింద్రాబాద్ రీచ్ అయ్యాము. సో అక్కడ నుంచి ఆంటీ వాళ్ళ హౌస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఈవినింగ్ గోదావరి ట్రైన్ మాకు. సో ఈ డే హోల్ డే మా జర్నీ ఎలా ఉందన్నది మీరైతే ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా రిటర్న్ జర్నీ అయితే మేము స్టార్ట్ చేసాము. ట్రైన్ లో ఇలా ఇయర్ రింగ్స్ అవి వస్తూ ఉంటే నేను చూస్తున్నాను అనమాట. మన షాప్ లో ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు తీసుకోవడం అనిపించింది, బట్ అలాగని చెప్పి ఏం తీసుకోలేదు. సో ఎర్లీ మార్నింగ్ అయితే లెగ్స్ పోయాము, బికాస్ దిగాలి కదా అని చెప్పేసి స్టేషన్ వస్తుందని. బట్ ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి, ఎంత ఫాగ్, ఎంత డ్యూ ఉందంటే అంత చల్లో కూడా బయటకు వచ్చి చూసామన్నమాట. చాలా బాగుంది వ్యూ అయితే, అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం ఫాగ్ తో అయితే కవర్ అయిపోయి ఉందన్నమాట వ్యూ. ఎర్లీ మార్నింగ్ ఇది మేబీ అరౌండ్ 4 to 5 o'clock ఇదైతే. సో ఎట్ లాస్ట్ మేమైతే సికింద్రాబాద్ రీచ్ అయిపోయాము. ఇంకా సికింద్రాబాద్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి దిగి మేమైతే బస్సులో వెళ్ళాము. యాక్చువల్లీ మనకి ఆటో అవి కాకుండా బస్సులో అయితే వెళ్ళాము. బస్సులో నియర్లీ ఒక 45 minutes to 1 hour జర్నీ అయితే మాకు పడింది. అట్ లాస్ట్ ఆంటీ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయి ఇంకా బ్రష్ అయిపోయి మాకు లంచ్ అయితే ఆంటీ సూపర్ గా ప్రిపేర్ చేశారు. ఎంత ఫాస్ట్ గా ప్రిపేర్ చేశారంటే అంత ఫాస్ట్ గా ప్రిపేర్ చేశారు. ఇంకెక్కడికి వెళ్ళడానికి మాకు అవ్వలేదు. సో ఈవినింగ్ గోదావరి ట్రైన్ కి టైం అయిపోతుందని చెప్పి ఇంక మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో లక్కీ తమ్ముడు అయితే మాకు కార్లో అయితే మాకు డ్రాప్ చేస్తాడు. చిన్న చిన్న షాపింగ్స్ ఏమైనా ఉంటే అవి స్టేషన్ దగ్గరలో చేసామన్నమాట. యాక్చువల్లీ అంతగా చేయడానికి కూడా మాకు ఎక్కువగా ఏం కనిపించలేదు. అండ్ సికింద్రాబాద్ స్టేషన్ లో కూడా మనకి కార్ పార్కింగ్ కూడా అసలు లేదనమాట ఫెసిలిటీ మనకి. మరి ఎందుకో తెలీదు, బేబీ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది, సో దానివల్ల అనుకుంటా. ఇంకా ఎట్ లాస్ట్ వైజాగ్ రీచ్ అయిపోయాము. మనం ఏ టెంపుల్ కి వెళ్ళి వచ్చినా సరే, లైక్ అవుట్ ఆఫ్ ఏ టెంపుల్ కి వెళ్ళి వచ్చినా సరే సింహాచలం వెళ్ళాలి అని చెప్పి మ్యాండేటరీ అని ఒక పాయింట్ ఉంటుంది మనకి. నాకు తెలీదు, బట్ నేనైతే చాలా మట్టుకు విన్నాను అనమాట. సో మార్నింగ్ మేము దువ్వాడ దిగాము. అండ్ ఈవినింగ్ లైక్ అరౌండ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో సింహాచలం రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 4 క్రాస్ అయిపోయింది మాకు ఈవినింగ్. సో ఇంకా సింహాచలం వెళ్ళి దర్శనం అన్ని చూసుకొని ఇంకా ఇంటికైతే నేను రీచ్ అయిపోయాను. సింహాచలంలో కూడా మనకి ఫోన్స్ అయితే ఎలా ఉండవు, లోపలికి బయట వరకే అనమాట. సో మేము లాకర్ లోనే ఫోన్స్ అవన్నీ పెట్టేయాల్సి వచ్చింది. సో లోపలికి తీసుకెళ్ళకూడదు కాబట్టి బయట పెట్టేశాము. అండ్ లైన్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట మేము వెళ్ళిన రోజు కూడా. కంప్లీట్ హెవీ, బాగా క్రౌడ్ రష్ కూడా ఉంది. అండ్ వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి పైన కొండపైన టెంపుల్ కాబట్టి మనకి ఇంకా చలి అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా మినిట్ ఇంకా అలా కంప్లీట్ గా దేవుడి దయ వల్ల సింహాచలం దర్శనం కూడా అయిపోయి ఇంక మేమైతే రిటర్న్ అయ్యాము. కింద మనకు కావాల్సిన ప్రసాదాలు అయితే తీసుకున్నాం అనమాట. తీసుకుని ఇంకా అలాగా హ్యాపీగా మా జర్నీ అయితే రిటర్న్ అయిపోయాము. సో నా షిరిడి ట్రిప్ అయితే ఇలా అయింది. సో మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. అండ్ టు ఫాలో ఫర్ మోర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.